నమస్తే. ఒక పేషెంట్ మన దగ్గర షుగర్ వ్యాధితోటి వచ్చిండ్రు. షుగర్ వ్యాధి వచ్చినప్పుడు ఏ కండిషన్‌లో ఉండే అంటే పేషెంట్ ఏమో ఇన్సులిన్ తీసుకుంటుండే. పేషెంట్ ఇన్సులిన్ తీసుకున్న తర్వాత గూడా హెచ్‌బీఏవన్సీ కంట్రోల్‌లో రాకపోతుండే. హెచ్‌బీఏవన్సీ మన దగ్గర వచ్చినప్పుడు 11 ఉండే. అండ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ గూడా చాలా ఎక్కువుండే. ఈ పేషెంట్‌కి షుగర్ వ్యాధి వల్ల కళ్ళు ఎఫెక్ట్ అయినాయి. ఎర్రగా అయిపోయినాయి. మళ్ళీ రెటినోపతి గూడా స్టార్ట్ అయింది. కాళ్ళల్లో మంటలు స్టార్ట్ అయినాయి, నొప్పులు స్టార్ట్ అయినాయి, తిమ్మిర్లు స్టార్ట్ అయినాయి. ఇది షుగర్ వ్యాధి ఎట్లా నరాలకు ఎఫెక్ట్ చేస్తది అది మనకు అర్థమవుతుంది ఇక్కడ. మళ్ళా దానిపైన పేషెంట్‌కి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గూడా చాలా ఎక్కువుండే. 2 రోజులు, 3 రోజులకి ఒక్కసారి వస్తుండే. అది గూడా చాలా గట్టిగా వస్తుండే. అండ్ చాలా బాధాకరంగా ఉండే. ఒక్కొక్కసారి బ్లడ్ గూడా వస్తుండే. అయితే ఈ పేషెంట్‌కి ఇట్లా ఇంత సివియర్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎందుకయింది? ఎందుకంటే ఈ మందులు వాడతారు గదా! షుగర్ వ్యాధికి, బీపీ వ్యాధికి, నరాల వ్యాధికి. దానికి ఏమో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అయితది చాలా మందికి. మళ్ళీ ఇంకోటేందంటే వెస్టర్న్ టాయిలెట్ వాడడం వల్ల గూడా ఈ ప్రాబ్లమ్ అయితది. అండ్ షుగర్ వ్యాధి ఇంత ఎందుకొచ్చింది? పేషెంట్‌కి 20 ఇయర్స్ నుంచి షుగర్ ఉండే. అండ్ ఫస్ట్ అట్లనే మేనేజ్ చేయడానికి ట్రై చేసిర్రు, కుదరలేదు. టాబ్లెట్లు షిఫ్ట్ అయినరు. మళ్ళా హయ్యర్ టాబ్లెట్స్ తీసుకున్నారు. మళ్ళా దాని తర్వాత ఇన్సులిన్‌కి షిఫ్ట్ అయినరు. ఇది రావడానికి కారణం ఏముండే అంటే పేషెంట్‌ది మార్కెటింగ్ జాబ్ ఉండే. నెలలో 20 రోజులు, 25 రోజులు మొత్తం బయటనే తిరుగుతుండే. అండ్ దాంతోటి చాలా పరేషానీ అయిపోయింది. పేషెంట్ దాని తర్వాత మన దగ్గర వచ్చినప్పుడు ఏమన్నారంటే, "సార్ నాకు అప్పుడు చాలా స్ట్రెస్ గూడా ఉండే తిరిగేది. అండ్ ఫుడ్ గూడా సరిగ్గా లేకపోయేసరికి నాకిట్లా అయింది సార్ అప్పుడు. వంశపరంగా గూడా ఉంది" అన్నారు. అయితే మేము సరే అనేసి పేషెంట్‌కి అడిగినా. అప్పుడు ఏం స్ట్రెస్ ఉండే అంటే, చాలా తిరిగేది ఉంటది సార్. అసలు నాకు ఇంటి బయట ఉండడం ఇష్టం గూడా లేకుండే. అండ్ తినుడు గూడా మొత్తం బయట ఉండడం వల్ల నాకు ఈ రోగం వచ్చిందన్నారు. మనం ఇవన్నీ కన్సిడర్ చేసి హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చి ఈ పేషెంట్‌కి మొత్తం షుగర్ వ్యాధి రివర్స్ చేసినాం. అంటే డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్‌కి చేసినాం. 3, 4 మంత్స్‌లో మనం ఇన్సులిన్ ఆపేసి పేషెంట్‌కి నార్మల్ మందులకి తీసుకొనొచ్చినాం. నార్మల్ మందులు గూడా మనం 1 ఇయర్ తర్వాత ఆపేసినాం. అండ్ చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, లాగడం, మెడ నొప్పి, నడుము నొప్పి ఇవన్నీ అయితే 2 నెలల్లోనే మాక్సిమం తగ్గిపోయినాయి. పేషెంట్‌కి 1 ఇయర్ తర్వాత ఇంగ్లీష్ గోళీలు ఆపినంక దాని 6 మంత్స్ తర్వాత మనం హోమియోపతి మందులు గూడా ఆపేసినాం. అయితే బయట తినడం వల్ల షుగర్ వస్తుందని మనకు తెలుస్తుంది. సరిగ్గా నిద్రపోకపోతే వస్తుందని తెలుస్తుంది. స్ట్రెస్ ఉంటే వస్తుందని తెలుస్తుంది. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల గూడా వస్తుందని తెలుస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే పేషెంట్‌కి మలబద్ధకం ప్రాబ్లమ్ ఏదైతే ఉండే అది 1 మంత్‌లోనే సాల్వ్ అయిపోయింది మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక. ఎందుకంటే మన హోమియోపతి మందులు ఏం చేస్తాయంటే వేరే మందులు మీరు వాడుతున్నారు దానివల్ల అయ్యే సైడ్ ఎఫెక్ట్స్‌ని న్యూట్రలైజ్ చేస్తది. అట్లా ఈ పేషెంట్‌కి మనం ట్రీట్ చేసినాము. సో మనం ఫ్యాక్టర్స్ చూసినాము. ఎట్లా పేషెంట్లు బాధపడతారో అది చూసినాము. ఎట్లా స్ట్రెస్ ఒక ఫ్యాక్టర్ ఉంటది అది చూసినాము. ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం పేషెంట్స్‌కి. ఈ హోమ్ రెమెడీ షుగర్ వ్యాధిలో హెల్ప్ చేస్తది. బాడీలో నరాల నొప్పులు ఉంటే కూడా హెల్ప్ చేస్తది. ఏం చేయాలి? 2 స్పూన్స్ మెంతి గింజలు తీసుకోవాలి. అండ్ దాంట్లో 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేయాలి. ఇది 1 కప్ ఆఫ్ వాటర్‌లో పెట్టేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరేం చేయాలంటే ఇదంతా బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. మెంతులు మనకు షుగర్ వ్యాధిలో హెల్ప్ చేస్తాయి. అండ్ షుగర్ అబ్జార్ప్షన్ కూడా తక్కువ చేస్తది బాడీలో. మళ్ళా దాని తర్వాత జీలకర్ర ఏం చేస్తది? మనకు జీర్ణ వ్యవస్థ సెట్ చేయడానికి హెల్ప్ చేస్తది. అండ్ నరాల నొప్పులు కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తది. ఈ పేషెంట్‌కి కూడా అట్లా హెల్ప్ అయింది. మీరు కూడా ట్రై చేసి చూడొచ్చు. నమస్తే.